హాయ్ ఫ్రెండ్స్, హాయ్ యువర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జిఎస్టీ తెలుగు, అలాగే ఇన్స్టాగ్రామ్ ఆల్సో. మనం ఈరోజు 2026 మే 15 కదా, ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో ఐటీఆర్ 1, ఐటీఆర్ 4 అనేవి ఎన్బుల్డ్ అయ్యాయి. సో మనం ఈ రోజు నుండి ఐటీఆర్ 1, ఐటీఆర్ 4 ఫైల్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఇన్కమ్ ట్యాక్స్ సైట్లో. ఐటీఆర్ 1 సాహజ్, ఐటీఆర్ 4 ఇవి సింపుల్గా శాలరీ పర్సన్స్కి అప్లికేబుల్ అవుతాయి, బిజినెస్ పర్సన్స్కి. ఇప్పుడు మనం ఐటీఆర్ 1 గురించి మాట్లాడుకుందాం. ఐటీఆర్ 1 ఏంటంటే రెసిడెన్షియల్ ఇండివిజువల్ పర్సన్స్కి ఫైల్ చేయడానికి అవకాశం ఉంది. అలాగే ఆ ఇయర్ మొత్తానికి టోటల్ ఇన్కమ్ 50 లక్షల లోపల ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఈ ఐటీఆర్ 1 అనేది ఫైల్ చేయాలి. ఐటీఆర్ 1కి ఇన్కమ్ సోర్సెస్ ఏంటంటే శాలరీ ఇన్కమ్ కానీ ఫస్ట్ వన్, సెకండ్ ఇన్కమ్ పెన్షన్ ఇన్కమ్ కానీ, హౌస్ ప్రాపర్టీ అప్ టు 2 హౌస్ ప్రాపర్టీ నుండి వచ్చే రెంటల్ ఇన్కమ్స్ ఉంటాయి కదా, అవి వాటి రెంటల్ ఇన్కమ్ నుండి వచ్చే ఇన్కమ్ కానీ, బ్యాంక్ ఇంట్రెస్ట్ కానీ, అదర్ సోర్సెస్ కింద ఇంకా కమిషన్ కానీ ఇలాంటివంతా అదర్ సోర్సెస్ కింద ఏ ఇన్కమ్స్ ఉన్నా సరే మనము ఐటీఆర్ 1 ఫైల్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే అగ్రికల్చర్ ఇన్కమ్ అప్ టు 5,000 వరకు ఉన్నా, లేదంటే స్మాల్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అండర్ సెక్షన్ 12A కింద 1,25,000 కన్నా ఎక్కువ ఎర్నింగ్ చేసి ఉంటే అప్పుడు కూడా మనం ఐటీఆర్ 1 అనేది ఫైల్ చేసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా ఎవరెవరు ఫైల్ చేయకూడదంటే బిజినెస్ ఇన్కమ్ ఉంటే, నెక్స్ట్ ఫ్రీలాన్సర్ ఇన్కమ్ ఉంటే, జిఎస్టీ బిజినెస్ ఉంటే, F&O ఇంటర్డే ట్రేడింగ్ ఉంటే, ఫారెన్ అసెట్స్ ఉంటే, ఇన్కమ్ 50 lakhs పైగా ఉంటే, ఈ ఆల్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ కానీ కలిగి ఉంటే మనం ఐటీఆర్ 1 అనేది ఫైల్ చేయకూడదు, ఐటీఆర్ 2 ఫైల్ చేయాల్సి వస్తుంది. ఇది ఐటీఆర్ 1 గురించి. నెక్స్ట్ ఐటీఆర్ 4 గురించి తెలుసుకుందాం. ఐటీఆర్ 4 అనేది సుగం. ఇది స్మాల్ బిజినెస్, ప్రొఫెషనల్ ప్రివెన్సివ్ ట్యాక్సేషన్ స్కీమ్ యూజ్ చేసే వాళ్ళందరూ కూడా ఈ ఐటీఆర్ 4 అనేది ఫైల్ చేస్తారనమాట. ఎలిజిబిలిటీ ఎవరు? రెసిడెంట్ ఇండివిజువల్, హెచ్ఈఎఫ్, ఫర్మ్, ఎల్ఎల్పి కాదు, ఫర్మ్ అంటే పార్ట్నర్షిప్ ఫర్మ్ అని, ఎల్ఎల్పి కాకుండా వీళ్ళు ఎవరైనా సరే ఐటీఆర్ 4 ఫైల్ చేసుకోవచ్చు. వీళ్ళు టోటల్ ఇన్కమ్ 50 lakhs లోపు ఉంటే ప్రివెన్సివ్ ట్యాక్సేషన్ కిందన సెక్షన్ 44AD బిజినెస్, సెక్షన్ 44ADA ప్రొఫెషనల్స్, సెక్షన్ 44AE ట్రాన్స్పోర్ట్ బిజినెస్, వీళ్ళు ఎలిజిబిలిటీ అనమాట ఐటీఆర్ 4 ఫైల్ చేయడానికి. ఎగ్జాంపుల్ లిస్ట్ నేను చెప్తున్నా: జిఎస్టీ కన్సల్టెంటు, ఫ్రీలాన్సరు, యూట్యూబరు, స్మాల్ షాప్ ఓనర్స్, ట్యాక్స్ ప్రాక్టీషనర్స్, కమిషన్ ఏజెంట్స్ లైక్ ఎల్ఐసి ఏజెంటు, నెక్స్ట్ రియల్ ఎస్టేట్ ఏజెంట్, వీళ్ళు ఎవరైనా సరే ఐటీఆర్ 4 ఫైల్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఐటీఆర్తో 4 ఫైల్ చేయడానికి వీటితో పాటు ఎడిషనల్ ఇన్కమ్స్ కూడా కొందరికి ఉంటాయి. అంటే శాలరీ ప్లస్ పెన్షన్ ప్లస్ బిజినెస్ ఇన్కమ్ ఆల్ అయినా సరే ఐటీఆర్ 4 ఫైల్ చేయాలి. లేదంటే శాలరీ ప్లస్ బిజినెస్ ఇన్కము ప్లస్ 1 ఓన్ హౌస్ కానీ, సెకండ్ ఓన్ హౌస్ కానీ, 2 ప్రాపర్టీస్ ఉన్న ఐటీఆర్ 4 ఫైల్ చేయొచ్చు. ఇంట్రెస్ట్ ఇన్కము అండ్ అగ్రికల్చర్ ఇన్కమ్ 5,000 వరకు, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అప్ టు 1,25,000 అబవ్ ఉంటే ఐటీఆర్ 4 ఇక్కడ కూడా ఫైల్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అది ఎప్పటి నుండి అంటే ఈ రోజు నుండి అప్లికేబుల్ అవుతుంది. సో మీరు ఈ ఇన్ఫర్మేషన్ని ఎక్కువ మందికి ఫార్వర్డ్ చేసి తెలియజేయాలని మా యూట్యూబ్ ఛానల్ ద్వారా కోరుకుంటున్నా. ఎవరైనా మీకు ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ కావాలన్నా, అర్జెంట్ ఫైల్ చేయాలన్నా మేము చేస్తాము. నార్మల్ ఛార్జెస్ మేము ఛార్జ్ చేస్తాము. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.